నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ప్రజెంట్ సిచ్యువేషన్‌లో చూసుకుంటే లవర్స్ బరి తెగించారని మనకనిపిస్తుంది. ఎందుకు అంటే కొన్ని సీన్స్ గాని, కొన్ని మనం వార్తలు చూసినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టమున్న రీతిలో ఇష్టమున్నట్టు చేస్తున్నారు. వీళ్ళు అడ్డు అదుపు లేకుండా అయిపోయింది. పార్కులలో గాని, సినిమా థియేటర్‌లో గాని, లేదు అంటే బయట అంటే ఆహ్, ఏదైనా ప్రాంతం బయట శివారులో గాని వీళ్ళకి అక్కడ, ఇక్కడ అనేది ఏదీ లేదు. ఆఖరికి మెట్రోలో గూడా మెట్రోకి సంబంధించినటువంటి లిఫ్ట్‌లో గూడా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సో, తాజాగా ఒకటి ఘటన బయటకు వచ్చింది. అది ఏంది అంటే ట్రావెల్ బస్‌లో వీళ్ళు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అసలు ఏం జరిగింది ట్రావెల్ బస్‌లో? ఈ ప్రేమ జంట వ్యవహారం ఏంది? అనేది ఒక్కసారి మనం వివరాల్లోకెళ్తే, స్లీపర్ బస్సు ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి వెళ్తున్న సందర్భంలో ఇద్దరు కావాలని ఆ బస్సును బుక్ చేసుకున్నారు. సో, బుక్ చేసుకునేటప్పుడు ఇద్దరు ఆడవాళ్ళుగా దాంట్లో పెట్టారు. తీరా వచ్చి చూసేసరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వాళ్ళు లవర్స్ అంట. సో, దాని పరంగానే బస్సు డ్రైవరు అడిగాడు. అంటే గట్టిగానే కొంచెం అడిగాడు. ఎందుకంటే ఇది ఇద్దరు ఆడవాళ్ళు బుక్ చేసుకున్నారు. మీరేంటి ఇక్కడికొచ్చారు? మీరు ఆడ, మగ కాదా? ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడగగానే అతనేమన్నాడంటే, "మా ఇష్టం ఉన్నట్టు మేమొస్తాం. మా ఇష్టం ఉన్నట్టు మేము బుక్ చేసుకుంటాం. నువ్వెవరి అడగడానికి? నువ్వు కేవలం డ్రైవర్‌వే కదా!" అని వాళ్ళు సమాధానం చెప్పారు. ఇతనేమన్నాడంటే, "నేను డ్రైవర్‌నే. కానీ బస్సు నా ఆధీనంలో ఉన్నది. బస్సుకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి నేను ఖచ్చితంగా పాటించాలి. మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తే కుదరది" అని డ్రైవర్ జవాబిచ్చాడు. దాంట్లో ఉన్న కొంతమంది ప్యాసింజర్స్ జోక్యం చేసుకొని అంటే కొంచెం సద్దుమణిగేలాగా మాట్లాడి ఆహ్, ఎవరు వాళ్ళకు విడిపోయారు. సో, కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత తన లవర్ ఎవరైతే ఈ అమ్మాయి ఉందో కొంచెం మూడ్ అప్‌సెట్ అయిపోయిన తర్వాత తన అబ్బాయికి ఎగేసిందన్నట్టు. మనం ఒక ప్లాన్ ప్రకారం వచ్చినాం ఇక్కడికి. నువ్వేంది ఇట్లా చేస్తున్నావు? వాడేంది అట్లా చేస్తున్నాడు? ఇది మనకు సెట్ కాదు ఇదంతా అనేసరికి వాడు మొత్తం రెచ్చిపోయి డ్రైవర్ మీద అటాక్ చేశాడు. అంటే ఇది ఏ రకంగా ఉంది అంటే ఇప్పటివరకు అన్నీ అయిపోయినాయి. పార్కులు అయిపోయినాయి, సినిమా థియేటర్లు అయిపోయినాయి, లేకుంటే ఖాళీ ప్రదేశాలు అయిపోయినాయి, మెట్రోలు అయిపోయినాయి. ఇప్పుడు బస్సుల మీద పడిపోయారు. ఇలాంటి వాళ్ళను ఏ రకంగా శిక్షించాలి? ఏ రకంగా చూడాలి? కనీసం బుద్ధి జ్ఞానం అన్న ఉండాలనా? బస్సులో ఫ్యామిలీకి సంబంధించిన వారు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. అలాంటి ప్రదేశాల్లో మీరు ఇలాంటి పనులు చేయడానికి కొంచెం సిగ్గండుండాలి మీకు. ఆ! మీ అమ్మా, నాన్న ఎంతో కష్టపడి ఇక్కడికి పంపించి చదువుకోరా బిడ్డ అంటే మీరు చేసే పనులు ఇవ్వా? కనీసం జ్ఞానం అన్న ఉండాలి. మీరు చేసే పనులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు బస్సులో ఏదైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళకెంత అసహ్యంగా ఉంటుంది. అసలు వాళ్ళు కూర్చోడానికి గూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అక్కడ ఏర్పడుతుంది. అలాంటి ప్రదేశాలలో నువ్వు విచ్చలవిడిగా విహారం చేస్తూ ఇష్టమున్నట్టు బిహేవ్ చేశారు అంటే కుదరని పని. ఎందుకంటే కొన్ని మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏ పని ఎక్కడ చేయాలనేది అక్కడనే చెయ్యాలి. అంతగానం ఉంటే లాడ్జికెళ్ళు, ఓయోకెళ్ళు. అంతేగాని నీ ఇష్టమున్నట్టు నీ బస్సు ఏదో నీ బెడ్‌రూమ్ అయినట్టు ఆడవాళ్ళుగా బుక్ చేసుకొని ఇద్దరు లవర్స్ వచ్చి ఇష్టమున్నట్టు చేస్తే అంటే కుదరదు కదా! పాపం ఆ డ్రైవర్ గూడా ఎంతో చాకచక్యంగా అంటే మాట్లాడుతూ ఇది కరెక్ట్ కాదు. ఈ వే కరెక్ట్ గాదు. మీరు బుక్ చేసుకున్నది ఒక రకంగా, మీరొచ్చింది ఒక రకంగా. ఇది కరెక్ట్ గాని పద్ధతి అని అప్పటికైనా మొత్తుకుంటానే ఉన్నాడు. అయినా కూడా వినిపించుకోకుండా అతని పైనే రివర్స్ అయితున్నారు. కనీసం అబ్బాయికంటే బుద్ధి లేదు. అమ్మాయికన్నా ఉండాలి గదా! అంటే మొత్తం బరి తెగించిర్రు డైరెక్టు. మరీ అంత నీచంగా ప్రవర్తిస్తారా డ్రైవర్ పైన? మళ్ళీ సరే సద్దుమణిగింది అయిపోయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అతనికి ఉసిగొల్పోవడెందుకు? అలా అన్నాడు, ఇలా అన్నాడు. ఓ డ్రైవరు మనల్ని అనాల్సిన అవసరం ఏముంది? అంటాడు భయ్ బరాబర్ అంటాడు. ఎందుకనడు? మీరు చేసే పని అలాంటిది కాబట్టి అంటాడు. దానిలో తప్పేముంది? డ్రైవర్‌కనేది డ్రైవరు అంటే ఒకనికి అంటే ఎవరన్నా చెకింగ్‌కొచ్చినప్పుడు గాని, అతనికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం డ్రైవర్‌కుంది. ఒకవేళ ఏదన్నా ఇల్లీగల్ ఎఫర్స్ గాని, లేకుంటే ఇల్లీగల్‌గా ఏదైనా జరిగితే డ్రైవర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. తనకు ఒక కుటుంబం ఉంటుంది గదా! తనకు ఒక బాధ్యత ఉంటుంది గదా!
అవన్నిటిని మర్చిపోయి మీకు అంటే మీకు హెల్ప్ చేస్తాడని ఎలా అనుకున్నారు? పోనీ ఒక రకంగా అంటే వీళ్ళు మామూలుగా కూర్చునే సీట్లు బుక్ చేసుకున్నారా అంటే అది లేదు. డైరెక్ట్‌గా స్లీపర్ బస్సులే బుక్ చేసుకున్నారు మీరు. కావాలనే బుక్ చేసుకున్నారు గదా! అలాంటప్పుడు డ్రైవర్‌ని బతిమలాడుకోవాలి. సరే ఏదో జరిగిపోయింది. మేము కావాలని ఒక ఇద్దరు అమ్మాయిలని బుక్ చేసుకున్నాం కానీ, కావాలని ఆ అమ్మాయి రిజెక్ట్ అయిపోయింది. సో, తను ప్లేస్‌లో నేనొస్తున్నాను. అక్కడ మామూలుగా ఎవరినన్నా ఆడవాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళ జాగాలో నేను కూర్చుంటా అని చెప్పొచ్చు గదా! అది లేదు. అంటే వీళ్ళు కావాలని ప్లాన్ ప్రకారమే బ బస్ బుకింగ్ చేసుకున్నారన్నట్టు. మరి ఇంత బస్సులో గూడా ఇంత విచ్చలవిడిగా వ్యవహారం చేస్తుంటే అసలు అదుపు లేకుండా పోయింది. ఈ వ్యవస్థ ఎటు పోతుందో అర్థం గాని బతుకుల్లో బతుకుతున్నాం మనం. అనేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. కనీసం ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి. కొంచెం అన్న బుద్ధి ఉండాలి. మీ బతుకులు జడ మీరు కనీసం బస్సులు కూడా వదులుతలేరంటే మీరు ఏ స్థాయిలో బరితెగించిర్రో అర్థం కాని విషయం ఉంది. అన్నీ అయిపోయినాయి, పార్కులు అయిపోయినాయి, బైకుల మీదనైతే ఇక అది చెప్పలేని అది ఇక పార్కులనైతే ఇక అది అసలు మాట్లాడకూడదు. అది ఖాళీ జాగ కనబడితే చాలు మొత్తం దానిలో దూరిపోవడమే. కనీసం అక్కడికి మరి కొంతమంది వస్తారు, ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు. మరి రకరకాలుగా అక్కడ పరిస్థితులు ఉంటాయి అని కొంచెం కూడా బుద్ధి లేకుండా మరీ ఇంత బరి తెగించరు అంటే అంతగానం ఉంటే డైరెక్ట్ పెళ్లి చేసుకోవాలి. ఇటు పెళ్లి చేసుకోరు, ఇటు లవర్గా సక్సెస్ఫుల్గా కాలేరు, లైఫ్లో సక్సెస్ కాలేరు. మీరు ఎందుకు ఇక లవ్ చేసి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వదిలిపెట్టడమే, తర్వాత ఏది ఎటన్నా పోని, అంతే కదా. మనకు కావాల్సింది ఎంజాయ్మెంట్ అంతే. మనకు కావాల్సింది గోల్ కాదు, హోల్ అంతే. ఏం బతుకులరా నాయన ఇది. ఇంకా డ్రైవర్ పైన దాడి చేయడానికి ఇంతనా? మీకు బుర్ర తక్క ఎదవలు ఉన్నారా నాయన. కనీసం కొంచెం అన్నా బుర్ర ఉండాలి. అదేదో ఎగిచ్చుడు, నువ్వేమో డ్రైవర్ పైన దాడి చేసుడు. ఈ వ్యవస్థ ఎటు పోతుంది, ఏ రకంగా పోతుంది అసలు? వీళ్ళకు బజరంగ్ దళ్ గురించి, బజరంగ్ దళ్ కరెక్ట్గానే ఉంది. అది ఎక్కడ ఉండాలి అంటే పార్క్, అది ఓన్లీ 14th రోజే పనిచేస్తుందా మరి? ఇక అన్ని రోజులలో పనిచేయాలంటే ఏడ నడుతుంది? వాళ్ళకు ఉంటుంది కదా కుటుంబం, వాళ్ళకు ఉంటుంది కదా సమస్యలు. వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఒక్కసారి వీళ్ళు పార్కుల పొండి తిరిగితే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ప్రేమ జంటలు కానీ, లేకుంటే అక్రమంగా కలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. అభశుభం తెలియని డ్రైవర్ పైన మీరు దాడి చేసిర్రా? సిగ్గు శరం అన్న ఉండాలి కొంచెం అన్న. దయచేసి ఇలాంటివి చేయకుండా కొన్ని అంటే మీకు కావాల్సింది మీరు చేసుకోవాలంటే కొన్ని జాగాలు ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేసుకోవాలి తప్ప ఇలా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ చేయడానికి కరెక్ట్ కాదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.